అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో లైక్ చేయండి, ఎందుకంటే మనం చెప్పే విషయాలు 10 మందికి షేర్ అవుతాయి. సో మనకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మెరుగైన కంటెంట్ మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. సో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో నందమూరి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఈ సినిమా వాళ్ళు ఆ సైకో గారిని కలవడానికి వెళ్ళినప్పుడని జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ సాక్షి ఒక సైకో గాడు అని చెప్పేసి అనటం జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, కామినేని శ్రీనివాసరావు అనే ఒక సభ్యుడు ఆయన మాట్లాడుతూ గతంలో సినిమా వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలవనంటే సినిమా ఆటోగ్రఫీ మంత్రిని కలవండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఒక మనుషులు చెప్పడం జరిగిందని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, అలాగే ఎవరైతే చిరంజీవి గారు ఉన్నారో ఆ చిరంజీవి గారు గట్టిగా అక్కడ మాట్లాడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి సినిమా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారని చెప్పేసి కామినేని శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ గారు పైకి లేచి ఈ సినిమా వాళ్ళు ఆ సైకో గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఇలా తల పైకి ఎగరేస్తూ నందమూరి బాలకృష్ణ గారి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో గాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిజంగా సినిమా వాళ్ళని కలిసారా లేదని చెప్పేసి అప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా చూశారు. సో మెగాస్టార్ చిరంజీవి గారి దంపతులు ఇద్దరు కూడా వెళ్ళినప్పుడు భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి సాల్వా కప్పి బొకే ఇచ్చి లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి మళ్ళీ కారు వరకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఇద్దరు కూడా చిరంజీవి గారికి ఏ పార్టీ గౌరవం చేశారో అది అందరూ తెలిసారు. సో తర్వాత ఏదైతే సినిమా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారిని మీద కలవడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఈ సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి క్యాబినెట్ లోకి వెళ్ళి చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ లేదనుకోండి, వెంకటేష్, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదని చెప్పేసి ఒక అర్థవంతమైనటువంటి చర్చను తీసుకొచ్చి అసెంబ్లీలో లేవనెత్తడం. అక్కడి నుంచి బాలకృష్ణ గారు లేచి ఈ సైకో గార్డ్ అని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటం జరుగుతాం. సో ప్రజా సమస్యల మీద చర్చ జరగాల్సిన చోట మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక సైకో గాడు ఆడు వీడు అని చెప్పేసి బాలకృష్ణ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాదైనా ఆల్రెడీ 3 సార్లు, ఈసారితో 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది హిందూపురం నియోజకవర్గం నుంచి. సో ఏంటంటే సినిమాల్లో మాట్లాడినట్టు లేకపోతే బయట మాట్లాడినట్టు అసెంబ్లీలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా బాలకృష్ణ గారు ఆ మాట అనడంతో దాన్ని ఎవరో ఖండించకుండా అందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. సో డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన కూడా నవ్వుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ సభలోనే ఉండడం జరిగింది. సో ఏంటంటే అర్థవంతమైనటువంటి చర్చను తీసుకొచ్చి ఆయన 2 చేతులు జేబులో పెట్టి నెత్తి మీద కళ్ళజోడు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సో యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞత భావంతో ఉండగలిగాడు. ఎందుకంటే గతంలో ఒక సంఘటన జరిగితే ఆయన్ని కాపాడినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన్ని కాపాడడం జరిగింది. సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా అని చెప్పేసి ఆయన్ని ఇష్టానుసారంగా సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయట మాట్లాడుతూ ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. సో ఇలాంటి వైఖరి అనేది మంచిది కాదు. సో అసెంబ్లీలో ఏంటంటే మీరు గట్టిగా ప్రజా సమస్యల మీద మా నియోజకవర్గాన్ని ఏ నిధులు కావాలా ఆ నిధులు కావాలని అడగండి. సో చర్చకు లేవనెత్తండి. ప్రజలు చూస్తూ ఉన్నారు. లైవ్ నడుస్తూ ఉన్న సమయంలో నందమూరి బాలకృష్ణ గారు అనే ఒక పెద్ద మనిషి ఇలాంటి వ్యాఖ్యలు ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని అనడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారికి ఉంటుంది. ఆయన కూడా మరి నవ్వడం జరుగుతుందంటే మరి అసెంబ్లీలో ఏం చర్చ నడుస్తుందో మనకు అర్థమవుతోంది.